ఈ మాటలు విని వదిలిపెడతాం. హల్లెలూయా. దయచేసి అలా ఉండకూడదు ప్రతి ఒక్కరు. మరి 6వ మాటగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19:30లో మరి యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏది సమాప్తమైనది? మరి ప్రభు సమాప్తమైనదని మనకు అంటున్నాడు కదా, ఏది సమాప్తమైనది? ఆయన యొక్క వాక్కును పలకడం ద్వారా ఆయన సంతోషంతో, ఒక విజయోత్సవంతో ఆయన కలిగినట్టు ఫీలింగ్. హల్లెలూయా. అంత వేదన పడి, అంత శ్రమ అనుభవించి ఓపిక లేని స్థితిలో అటు